అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాకీ అదృష్టం చాలు. రచయిత ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథలోకి వెళితే, టీబీయేనా? సందేహం లేదంటారా? లేక మరోసారి పరీక్ష చేయటం మంచిదా? శైలజను పరీక్ష చేసి జబ్బు నిర్ణయం చేసేసి వెళ్ళిపోతున్న డాక్టర్ వంక నిస్సహాయంగా చూస్తూ అడిగాడు శ్రీధర్. మీరు భలేవారు. మీకు అంత అనుమానంగా ఉంటే మరొకరి చేత పరీక్ష చేయించుకోండి, అంతేకాని నా ప్రతిభను అనుమానించకండి అన్నట్లు కోపంగా నవ్వాడు డాక్టరు. శ్రీధర్ ఇచ్చిన ఫీజు పర్సులోకి నిర్లక్ష్యంగా తోస్తూ. ఆహా, నా ఉద్దేశం అది కాదు. ఏదో చెప్పబోతున్న శ్రీధర్ని మధ్యలోనే ఆపేశాడు డాక్టరు. ఏదైనా పర్వాలేదు చూడండి, రోగం ఇంకా చాలా లేతలోనే ఉంది. భయపడవలసిన అవసరం పిసరంత కూడా లేదు. కొంచెం జాగ్రత్త తీసుకొని మందు వాడితే నయమైపోతుంది. ఉన్న విషయం చెప్పకుండా రోగాన్ని పెంచి పెద్ద చేసి ఆ తర్వాత ఏదో పెద్ద రక్షించేసినట్లు హడావుడి చేసి మిమ్మల్ని తలక్రిందులు చేసి డబ్బు సంపాదించవలసిన అగత్యం నాకు లేదు. అయినా ఈరోజు కొత్తగా వైద్యంలో అడుగుపెట్టిన వాణ్ణి కాదుగా, బట్టతల సవరించుకుంటూ అంటున్న డాక్టర్కి ఏం జవాబు చెప్పాలో తెలియని శ్రీధర్ క్లుప్తంగా థ్యాంక్స్ డాక్టర్ అన్నాడు. శంభు వచ్చి డాక్టర్ గారి బ్యాగ్ తీసుకువెళ్ళి కారులో పెట్టాడు. మెట్లు దిగి కారు డోరు తెరిచి తన వెనకే వస్తున్న శ్రీధర్ను చూసి ఆగిపోతూ భుజం మీద ఆప్యాయంగా తట్టి, పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండాలి. ఏవైనా రోగాలు మనుషులకి వస్తాయి కానీ మానులకి రావు కదా. ఆమెకి ధైర్యం చెప్పండి, వస్తాను, కారు లోపల కూర్చుంటూ అన్నాడు డాక్టరు. ఉంటాను డాక్టర్, కృతజ్ఞతా సూచకంగా చిరునవ్వు నవ్వుతూ కారు డోర్ని వేసేస్తూ అన్నాడు శ్రీధరు. కారు కదిలి వెళ్ళిపోయింది. టీబీ అందంగా హుషారుగా విచారం అంటే ఏమిటో ఎరుగని దేవకన్యలా ఉండే శైలజకి టీబీ మనుషులతో పాటు ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిని కూడా తినేసే మహారోగం. కానీ తనేం చేయగలడు? క్షణంసేపు లోకం అంతా ఊపిరి బిగబట్టి తన వైపు కఠోరంగా చూస్తున్నట్లు అనిపించింది శ్రీధర్కి. శైలజ దీనికి ఎలా తట్టుకోగలుగుతుంది? వెనక్కు తిరిగి బరువుగా లోపలికి వచ్చాడు. గదిలో కుర్చీలో కూర్చొని ఉన్న శైలజ కాలి బొటనవేలు వంక రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తోంది. శ్రీధర్ అడుగుల చప్పుడు శైలజ నిశ్శబ్దతని భంగపరచలేకపోయింది. సామ్రాజ్యాన్ని కోల్పోయిన మహారాణిలా నిస్సహాయంగా విచారంగా కూర్చున్న భార్యని చూసేసరికి శ్రీధర్కి జాలేసింది. దిగులు పడుతున్న శైలజకి తను ధైర్యం చెప్పాలి. అది ముందు తను చేయవలసిన పని. తన బాధ తన గోల తర్వాత. శైలా, దగ్గరగా వెళ్ళి కుర్చీ చేతుల మీద చేతులు ఆంచి ఆప్యాయంగా పిలిచాడు శ్రీధరు. కానీ శైలజ తలెత్తలేదు. కళ్ళు మరింత క్రిందకి వాలిపోయాయి. గడ్డం వక్షస్థలాన్ని ఆనుకునేటంత దగ్గరగా తల వంచేసుకుంది. ఏదో తప్పు చేసి ఫలితం తెలుసుకోబోతున్న అమాయకపు బాలికలా. అరే, ఏమిటిది? ఇంతలోనే అలా అయిపోయావేమిటి? చూడు, నీ ప్రక్కన నేనుండగా నీకు భయం దేనికి? అసలు ఈ జబ్బు వచ్చింది నీకు కాదు, నాకు అనుకో, సరేనా? ఏమిటి? ఏది తలెత్తు. ఈ మాత్రానికే భయపడితే ఎలా? ప్రపంచంలో డబ్బు సాధించలేంది ఏదీ లేదు. అది మనకుంది. ఇంక దిగులెందుకు? అవసరం వస్తే నా ఉద్యోగాన్ని వదిలేసి డాక్టర్లు నిన్నెక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడకు తీసుకువెళ్తాను, సరా? కానీ నువ్వు మటుకు ఇలా దిగులుగా కూర్చుండిపోయావంటే నాకు జీవితమే స్తంభించిపోయినట్లు ఉంటుంది. తన జుట్టుని చెంపల్ని ఆప్యాయంగా మృదువుగా రాస్తున్న భర్త వంక చురుగ్గా కళ్ళెత్తి చూసింది శైలజ. అతని కండ్లు ఎప్పట్లానే నవ్వుతున్నాయి. ఆ కళ్ళలో తనంటే పొంగుతున్న ప్రేమ అభిమానం పోవడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు కాబోలు. ఏదైనా భరించవచ్చు కానీ భర్త మనసులో ఆదరణ లేకుండా ఎలా బ్రతకటం?
ఊహామాత్రంగానే శైలజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఛ! ఏమిటది? చిన్నపిల్లలా? తప్పుగదూ? కాపురానికి వచ్చిన 2 సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా భార్య కళ్ళల్లో నీళ్లు చూస్తున్న శ్రీధర్ మనసు చివుక్కుమంది. ఆడవాళ్ళు చీటికి మాటికి ఏడుస్తారని తను విన్నాడు. కొంతమందిని చూశాడు కూడా. కానీ శైలజ తన దగ్గరకు వచ్చిన ఈ 2 సంవత్సరాలలో కళ్ళనీళ్లు కాదు గదా, కనీసం తడి అయినట్లుగా కూడా తను చూడలేదు. ఇదే ఒకసారి తను అడిగితే నవ్వేస్తూ, చేతకాని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు ఏడుస్తారు, నాకేం అంది. మరి ఇప్పుడు ఇది నిస్సహాయత. శైలజకున్న అదో రకమైన వ్యక్తిత్వాన్ని బద్దలు చేయడానికి భగవంతుడిస్తున్న గొడ్డలి పెట్టేమో. ఇదిగో, నువ్విలా కూర్చుంటే లాభం లేదు. లే, అలా కారులో ఓ రౌండ్ తిప్పుకొస్తాను. చూడు, ఫ్లాస్కులో టీ ఉందేమో. లే, నువ్వు బట్టలు మార్చుకోవాలంటే మార్చుకో, నేను కొంచెం ముఖం కడుక్కొని వస్తాను. జబ్బ పట్టి శైలజని లేవదీస్తూ గబగబా అన్నాడు. అతని కూడా మనసంతా ఏదో తెలియని బాధతో పొగమంచులా ఆవరించుకుంటోంది. ఇష్టం లేకపోయినా శ్రీధర్ బలవంతం వల్ల శైలజ బట్టలు మార్చుకొని బయటకు వచ్చింది. అప్పటికే తయారై వరండా ముందు నిలబెట్టిన కారులో ముందు సీటులో కూర్చొని శైలజ కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీధర్. సాయంకాలపు నీరెండ ఇంటి ముందున్న మొక్కల మీద పడి బంగారు రంగులో మెరుస్తోంది. శీతాకాలపు సాయంత్రాలు, ఎండాకాలపు ప్రాతకాలాలు, వర్షాకాలపు రాత్రులు శైలజకు ఎంతో ఇష్టం. బాధ్యతల బరువుతో, ఆఫీస్ గొడవలతో, కాగితాలు పుస్తకాలతో కాలక్షేపం చేసే శ్రీధర్కి అన్ని రాత్రులు, అన్ని సాయంకాలాలు, అన్ని ఉదయాలు అన్నీ సమానమే. శైలజ వెక్కిరిస్తూ నవ్వేది. ఒక్కొక్కసారి రాత్రిపూట రాసుకుందామని కూర్చుంటే శైలజ చేసే గొడవకి సాగక తెల్లవారుజామున లేచేవాడు. అదే సమయానికి గడియారంతో పాటు తను లేచి ఓ అరగంట అటూ ఇటూ తిరిగి మరల శ్రీధర్ దగ్గరకు వచ్చి, బయట చాలా బాగుంది, అలా కొంచెంసేపు తిరిగొద్దాం అనేది. గొడవ భరించలేక చూస్తున్న కాగితాలు పక్కన పెట్టి శైలజని తృప్తిపరచటానికి లేచి వచ్చేసేవాడు. ఒక్కొక్కసారి కారులో అలా ఊరి చివర దాకా తిప్పి తీసుకువచ్చేవాడు. బాధ, దిగులు తమని తాకలేవని ఒక్కొక్కసారి గర్వపడేవాళ్ళు. అందుకే ఇప్పుడిలా అయ్యిందా, ఇహ ముందు ఇలాంటి బాధ రాబోతోందని ఈ 2 సంవత్సరాలు ఇంత ఆనందంగా గడిచిపోయినాయా? ఆలోచిస్తున్న శైలజ తల తిప్పి శ్రీధర్ వంక చూసింది. అతను ఏం యోచిస్తున్నాడో తెలియదు, కానీ దృష్టి మటుకు రోడ్డు మీదకు తదేకంగా చూస్తోంది. ఏముంది ఆలోచించటానికి? ఆ మాత్రం తను ఊహించుకోలేదా? టీబీ భార్యతో పడబోయే అవస్థలు ఊహించుకుంటున్నాడేమో. అయినా తనకెలా వచ్చిందిది? ఏమో, ఎలా భరించటం? శంకరం బాబాయ్ రెండో కోడలు సుజాతకి టీబీ ఉంది. మొదట పెళ్లిలో ఎంత అందంగా ఉంది, ఆ తర్వాత సంవత్సరం దాటిందేమో టీబీ ప్రారంభమైంది. ఏ మందులకి తగ్గలేదు. 6 నెలల్లో ఎలా అయ్యింది? అబ్బబ్బా, ఎలా భరించటం? తను కూడా అంతేనా? అంత వికారంగా తయారైన తనని శ్రీధర్ ఆప్యాయంగా ఎలా చూస్తాడు? అసలు శ్రీధరు తనని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంత బాధ ఉండేది కాదేమో. కావాలని పట్టుబట్టి చేసుకున్నందుకు ఇలా అయ్యిందేమో. అది తన దురదృష్టం. లేకపోతే ఏదో సామెత చెప్పినట్లుగా అన్నీ ఉండి అనుభవించనివ్వకుండా ఇదేమిటి? జీవితాన్ని గురించి అందరికంటే అధికంగా తను కలలు కన్నందుక తనకి స్థితి? భవిష్యత్తుని గురించి తను ఎంత అందంగా ఊహించుకుంటోంది? ఇప్పుడు ఏముంది? స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. టీబీ పేషెంటుగా ఎక్కడో ఏదో హాస్పిటల్లో. శ్రీధరు సహృదయుడు కాబట్టి కాస్త మంచి హాస్పిటల్లోనే చేర్పించవచ్చు. దగ్గుతూ, రక్తం కక్కుకుంటూ, చుట్టూ తనలాగే బాధపడుతున్న కుళ్ళులో ముక్కుతూ మూలుగుతూ ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఈర్ష్యపడుతూ, ఏడుస్తూ, బాధపడుతూ, ఇష్టం లేకపోయినా బలవంతాన చచ్చిపోలేక బ్రతుకుతూ, డాక్టర్లిస్తున్న చేదు మందులు మింగుతూ, అందమంతా పోగొట్టుకొని చూసిన వాళ్ళు భయపడేటంత వికృతంగా తయారై, హే భగవాన్, ఎందుకిన్ని బాధలు?
త్వరగా చచ్చిపోతే ఎంత బాగుంటుంది తనకు తెలుసు. అప్పుడు శ్రీధరు కనీసం తనని చూడటానికి కూడా రాడు. ఏమంటే ఆఫీసులో పని ఎక్కువగా ఉందంటాడు. అవును, రావాలని ఎక్కడుంది? అందం ఆరోగ్యం పోగొట్టుకున్న తన మొహం చూడాలని ఎక్కడ రాసుంది? బాధంతా తనది. తను మరీ బాధపడుతుంటే బాగా ఎక్కువైపోతే ఇలా లాభం లేదని డాక్టర్లు ఉత్తరం రాస్తే ఒక్కసారి చూడటానికి వస్తాడేమో. అది కూడా బహుశా దగ్గరగా రాకపోవచ్చు. అవును మరి, అంటువ్యాధి పీక్కుపోతున్న కళ్ళతో కళ్ళ ముందర తిరుగుతున్న చీకటి వలయాల్లో మృత్యువుని కౌగిలించుకోబోతున్న తను శ్రీధర్ కోసం ఒక్కసారి శ్రీధర్ తన దగ్గరగా వస్తే చాలని ఏడుస్తుంది. బలహీనంగా ఉండి ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన గుంటల్లా ఉన్న ఆ కళ్ళల్లోంచి జారిన కన్నీటి బిందువులు, వాటి బాధ ఈ ప్రపంచానికి అర్థం కావు. అది తన భవిష్యత్తు ఎంత భయంకరం! ఎలా భరించడం? ఈ ప్రపంచాన్ని, పక్కనున్న శ్రీధర్ని మర్చిపోయిన శైలజ ముందుకు వంగిపోయి తల కొట్టుకుంటూ ఎలా ఎలా అంటోంది ఏడుస్తూ. శైల, ఏమిటిది? కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడం చేయి జాపి భార్య నడుం చుట్టూ చేయి వేసి బలంగా దగ్గరకు లాక్కుంటూ అన్నాడు శ్రీధరు. కారు వెంటనే ఆపేటందుకు వీలులేదు. దగ్గర్లో మలుపు వస్తోంది. మరికొంచెం దూరంలో దారికి అడ్డంగా నిర్లక్ష్యంగా పోతున్న ఆవుని తప్పించి డ్రైవ్ చెయ్యాలి. అతని కళ్ళు కూడా ప్రక్కకు తిప్పేటందుకు వీలులేదు. రోడ్డుని జాగ్రత్తగా చూస్తున్నాయి. వదలండి, వదలండి! కొంచెంగా ఈ లోకంలోకి వచ్చిన శైలజ సగం బాధగా సగం ఏడుపుతో చెయ్యి వదిలించుకుంటూ అంది. శ్రీధర్ వదల్లేదు. కొంచెం దూరం పోయిన తర్వాత కారు రోడ్డు వారగా ఆపుతూ, ఇక్కడ బాగుంది, కొంచెం సేపు దిగి కూర్చుందామా అన్నాడు. వద్దు వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం, నాకు బాగాలేదు, ఇక్కడొద్దు. పక్కకు తిరిగి అతని భుజం మీద తలదాచుకుంటూ ఆవేశంగా అంది శైలజ. శ్రీధర్ ఆపిన ప్రదేశం శైలజ గుర్తించింది. అది తనకెంతో ఇష్టమైంది. ఆ అందాన్ని ఇప్పుడు తను భరించే దశలో లేదు. అందుకే వద్దంటోంది. ఏం బాగాలేదండి. నేనా? కారా? లేక రోడ్డా? లేకపోతే చూడు, ఆ దూరంగా కనిపించే కొండలు చూడు, ఈరోజు ఎంత బాగుంది. నాకు కవిత్వం కూడా వస్తోంది. కావాలంటే వర్ణిస్తాను విను. నల్లగా ఉన్న ఈ తారు రోడ్డు నున్నగా తాచుపాములా ఉంది. దూరంగా కనిపిస్తున్న ఆ కొండలు మన శంభు తెచ్చే బన్ రొట్టిలా ఉన్నాయి. చూడు, ఆ మూల కనిపిస్తున్న ఆ చెట్టు నా దగ్గరకు ఫైల్ తీసుకువచ్చి నిలబడ్డ హెడ్ క్లర్కులా ఉంది. ఇటు చూడు, ఈ నీరెండ నేను నీకు క్యాంపు వెళ్ళేటప్పుడు రైల్లో కూర్చొని రాసే మెరిసే కాగితంలా ఉంది. ఏది మరి కళ్ళు తెరు అంటూ అలవాటుకు విరుద్ధంగా ఈరోజు శ్రీధర్ అంత ఇదిగా ఎందుకు మాట్లాడుతున్నాడో శైలజకు తెలుసు. సదా గంభీరంగా ఉండే అతను కావాలని చిలిపితనం తెచ్చిపెట్టుకొని తనని ఉత్సాహపరచాలని చూస్తున్నాడు. వద్దు వద్దు, వెళ్ళిపోదాం, ఇంటికి పోదాం మరోసారి అంది శైల. ఆ తర్వాత చాలాసేపు శైలజని యువతలకు దింపాలని శ్రీధర్ చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమయ్యింది. చేసేది లేక శ్రీధర్ తిరిగి కూర్చొని కారుని ఇంటి ముఖం పట్టించాడు. ఆ రాత్రి పడుకోబోతుండగా భార్యని పిలిచి శ్రీధర్ ఇలా చెప్పాడు. ఇదిగో చూడు, ఈ రోజు నుంచి నీకు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తున్నాను. అవి నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. ఎక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినట్లు కనిపించినా కోపం వస్తుంది. ఏమిటవి? నిరుత్సాహంగా అడిగింది శైలజ వెంట తెచ్చిన పాల గ్లాసుని టేబుల్ మీద పెడుతూ. ఏమిటంటే, నువ్వు ఏ పని చేయకూడదు అంటే 2 సంవత్సరాల నాడున్న రాజమ్మ మరలా వంట ఇంటిలో ప్రవేశిస్తుంది. ఆ పైన అక్కర్లేదని, అవసరం లేదని ఈ మధ్య తమరు తీసేసిన రాజు మళ్ళీ వస్తాడు. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు నువ్వు ఏ పని చేయకూడదు. కావలసిన దానికంటే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ఇంకా మర్చిపోయాను, మహిళా మండలి కార్యదర్శి పదవికి తాత్కాలికంగా రాజీనామా ఇవ్వాలి. ఇంకా ఏమిటబ్బా, ఇప్పటికింతే. నాకు జ్ఞాపకం వచ్చినవి మళ్ళా రేపు చెప్తాను, తెలిసిందా?
మంచానికున్న దోమతెరని సరిచేస్తున్న శైలజ హఠాత్తుగా ఆగిపోయి లేచి నిటారుగా నిలబడింది. శ్రీధర్ ఏమిటన్నట్లు చూశాడు పాల గ్లాసుని తీసుకొని తాగబోతూ. నాకు తెలుసులేండి, మీరు చెప్పటం మర్చిపోయినవి నాకు జ్ఞాపకం ఉన్నాయి. నేను వంట చెయ్యకూడదు, ఎందుకంటే అది మీరు తింటే మీకు కూడా అంటుకుంటుంది నా జబ్బు. అంతేకాదు మీ బట్టలు కూడా నేను ముట్టుకోకూడదు. అందుకే రాజు తిరిగి మళ్ళీ వస్తాడు. ఆ పైన నేను విశ్రాంతి తీసుకోవటం. అంతకంటే అమ్మాయి, నువ్వు నీ బట్టలు నీ పనులు అన్నీ వేరుగా ఉండాలని మీరు ప్లెయిన్గా ఎందుకు చెప్పరు? ఆ మాత్రం తెలుసుకోలేనా? మీ ఊహ. రోగిష్టి వాళ్ళు ఎలా ఉండాలో నాకు తెలుసులేండి. మిమ్మల్ని నేనేం బాధించను, భయపడక్కర్లేదు. గబగబా అనేసిన శైలజ ఎర్రబడిన మొహంతో శైలా అని శ్రీధర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా విసురుగా రెండంగల్లో గది దాటి యువతలకు వచ్చేసింది. ఎందుకు తనను ఇలా అపార్థం చేసుకుంటుంది? శాంతం తన మాటలు విని కూడా తల పట్టుకొని శ్రీధర్ కుర్చీలో కూలబడ్డాడు. ఇంతవరకు శైలజ ఎదుటి వాళ్ళని ఉత్సాహపరచటం, తన దర్శనం మాత్రంతోనే వాళ్ళ విచారాన్ని మర్చిపోయేటట్లు చేయగల సమర్థురాలు అనుకున్నాడు. కానీ తను ఇంతవరకు చూడకుండా ఉన్న మరో భాగం శైలలో ఉందని ఇప్పుడు తెలుస్తోంది. అందుకేనేమో ఆడదాన్ని అర్థం చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాదంటారు. అయినా తనిప్పుడు ఏమన్నాడని? లేదు, తను పొరపాటు పడుతున్నాడు. శైలజ కోప్పడటంలో అర్థం ఉంది. దాన్ని తాను సరిదిద్దాలి. ఇది కాదు, ఇంతకు 10 రెట్లు విషమ పరిస్థితులు వచ్చినా శైలజని తను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి, కానీ ఆగ్రహపడకూడదు. గ్లాసులో మిగిలిన పాలని తిరిగి తీసుకొని తాగటానికి ఉపక్రమిస్తూ అనుకున్నాడు శ్రీధరు. శ్రీధర్ దగ్గర నుంచి వచ్చేసిన శైలజ వరండాలో చీకటిగా ఉన్న ఒక స్తంభం దగ్గర నిలబడింది. బయట వెన్నెల విచారం అంటే ఏమిటి, అదెప్పుడు నాకు కనిపించదే అన్నట్లుగా విరగబడి మెరుస్తోంది. దొడ్లో ఉన్న కొబ్బరి చెట్ల ఆకులు వింతగా మెరుస్తున్నాయి. ఏమిటి తనకీ బాధ? గుండెల్లో ఎవరో మంటలు పెడుతున్నారు. అసలు తను డాక్టర్కి ఎందుకు చూపించుకుంది? చూపించుకోకుండా ఉంటే ఈ బాధ ఉండేది కాదు. అన్ని పనులు మానేయాలట. అప్పుడే శ్రీధర్ మారిపోతున్నాడు. తనింకా ఏం చెడిపోలేదు. ఆరోగ్యం ఇంకా ఉందిగా, పూర్తిగా చదలు పట్టిపోలేదు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. అబ్బా, ఏమిటి గుండెల్లో పోటు, దడ. శైలజ నిలబడలేక కూర్చుంది. రక్తమంతా సలసలా కాగిపోతోంది. అసలు తనని శ్రీధర్ ఏమన్నాడని, అతను ఎలా అన్నా తను మంచి భావంతో ఎందుకు అర్థం చేసుకోలేదు? మోకాళ్ళలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటూ అనుకుంది. శైలజ కళ్ళ ముందు తను కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన రోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. శ్రీధర్కి ఎవరూ లేరు. ఇంట్లో అంతా నౌకర్లే. అంతా ఒక కుటుంబంలాగానే ఉండేవాళ్ళు. నౌకర్లుగానే ఉండరు. వచ్చిన కొత్తలో ప్రతి పని తను చేయాలనుకునేది. తను చేద్దామని ఆలోచిస్తూ ఉండగానే ఆ పని వాళ్ళు చేయటం జరిగిపోయేది. అన్నం తినడం, కబుర్లు చెప్పడం, షికార్లు చేయడం, ఇవేనా? ఇవిగాక ఏవో కావాలని తన మనసు కోరేది. అవును మరి, అన్నయ్య ఊరు వెడుతుంటే వదిన బట్టలు సర్దుతూ పొందే ఆనందం అదేదో తనకు అర్థం కాదు, కానీ కావాలి. ఒకరోజు ఆవేశంగా ఇదే తను శ్రీధర్కి చెప్పింది. మీ బట్టలు నేను సర్దాలి, మీ భోజనం నేను అమర్చాలి, మీ పక్క నేను వెయ్యాలి, వీళ్ళందరినీ వాటిల్లో కల్పించుకోవద్దని మీరు చెప్పండి అని. మొదట్లో శ్రీధర్కి తను చెప్తున్నదేమిటో అర్థం కాలేదు. ఆ తర్వాత మరోసారి చెప్పించుకొని బిగ్గరగా నవ్వేశాడు. ఆ పైన తనని దగ్గరగా తీసుకుంటూ, శైల, నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలు అవంటే అసహ్యించుకుంటారు అనుకున్నాను. నాకంతకంటే కావాల్సిందేముంది? నాకు ఈ రోజున తెలుస్తోంది, నేను తెచ్చుకున్న నీలో నేను చూడని విలువ, సంస్కారం కూడా ఉందని. అప్పుడు ఆ క్షణంలో అతని కంఠంలో తొణికిసలాడుతున్న ఆ ఆప్యాయత, గర్వం, ఆ స్పర్శలోని ఆనందం తను ఎలా మర్చిపోగలదు? ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? శైలజ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఇహ శ్రీధర్ తనకేం గాడు. ప్రపంచంలో ఒకరి ఆప్యాయత, ఆదరణ లేకుండా ఎలా బ్రతకడం? దుఃఖంలో బిగుసుకుపోతోంది శైలజ కంఠం. తనకెందుకు ఇలా అన్యాయం జరుగుతోంది? ఈరోజు ఇవన్నీ వద్దంటాడు,
రేపింట్లో కూడా వద్దంటాడు. అవును, అతనిష్టం మరి. కాదంటానికి తనెవరు? కావాలని తెచ్చుకున్నాడు తనని, అనుభవించాడు, అవతల పారేస్తున్నాడు. ఆ రోజు తనని కావాలని వెతుక్కుంటూ వచ్చి శ్రీధర్ పెళ్లి చేసుకుంటూ ఉంటే తను అదృష్టవంతురాలినని మురిసిపోయింది. బాగా అయ్యింది. ఇదిగో అదృష్టం మేడిపండులా. శైలజకి ఆపుకున్న ఏడు పాగడం లేదు. శైల, ఏమిటిది? ఇల్లంతా వెతికాను. ఛాఛా, శంభు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? లోపలకు పోదాం రా. అరగంట నుంచి ఇల్లంతా వెతికి అలసిపోయిన శ్రీధరు చివరికి చీకట్లో స్తంభం చాటున క్రింద కూర్చొని మోకాళ్ల మధ్య తలదూర్చి ఏడుస్తున్న శైలజని పట్టి లేపుతూ అన్నాడు. శైలజ కదలలేదు, లేవలేదు. రెండు చేతులతో పట్టి పైకెత్తి పసిపిల్లల పూల చెండుల చేతుల మధ్య ఉంచుకొని లోపలకు తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. ఆ తర్వాత చాలాసేపటి వరకు అతని ఒడిలో తలదాచుకొని ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది శైలజ. వారం రోజులు గడిచిపోయాయి. శ్రీధర్ అలవాటు చొప్పున ఆఫీస్కు వెడుతున్నాడు, వస్తున్నాడు. ఈ వారం రోజుల్లో శైలజ చెప్పలేనంతగా తీసేసింది. 10 రోజుల క్రిందట శైలజ అని ఎవరూ అనుకోరు. శ్రీధర్ ఎంత విశ్వప్రయత్నం చేసినా భార్య మొహంలో చిరునవ్వు తెప్పించలేకపోతున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు శ్రీధర్ బలవంతం వల్ల ఏ పూట కాపూట కొంత గొడవ జరిగితేనే కానీ శైలజ తినటం లేదు. స్నేహశీలి, మృదుభాషిణి అయిన శైలజ హఠాత్తుగా ఇలా పెంకిగా, మొండిగా తయారు కావటంతో అతనికేం చేయాలో తోచటం లేదు. ఇంట్లో మరెవరైనా ఉంటే సగం కాకపోతే సగమైనా శైలజ బాధని మర్చిపోవచ్చు అనుకున్న శ్రీధరు ఓ రోజు రాత్రి కూర్చొని పెత్తల్లి కూతురు శారదని వచ్చి ఓ 10 రోజులు ఉండమని, తనకు పిచ్చెక్కేటట్లుగా ఉందని ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరి వస్తే సంతోషిస్తానని రాశాడు. ఈ సంగతి శైలజకు తెలియదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళని వచ్చి ఓ నెల ఉండమని రాస్తానంటే వద్దంది. చెప్పకుండా శారద వస్తే ఏదో చుట్టం చూపుగా వచ్చింది అనుకుంటుంది. అందుకే శారదకు తను ఉత్తరం రాస్తున్నట్లు చెప్పలేదు శ్రీధరు. 4 రోజులు గడిచిపోయాయి. అనుకోకుండా శ్రీధరు 2వ రోజు క్యాంపు వెళ్ళవలసి వచ్చింది. అతను వెళ్ళిన మర్నాడు తను బయలుదేరి వస్తున్నట్లుగా స్టేషన్కు కారు పంపమని శారద దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అసలు కారణం తెలియని శైలజ శారద హఠాత్తుగా రావటం ఆనందమే అనిపించింది. తను హుషారుగా ఉంటూ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఉత్సాహపరచగల చాకచక్యం ఉంది శారదకి. క్రిందటి వేసంగిలో పిల్లలతో వచ్చి ఓ నెల ఉండి వెళ్ళింది. ఆ నెల ఇట్టే గడిచిపోయింది. టెలిగ్రామ్ చూసిన శైలజ కండ్లు గతంలోని సంఘటనలు గుర్తుకు రావటంతో ఉత్సాహంతో మెరిశాయి. ఈసారి కూడా ఓ నెల రోజులు ఉంచుకోవాలి. తనకి బొత్తిగా కాలక్షేపం కావటం లేదు. శారదకి తను ఈ వారం 10 రోజుల నుంచి పడుతున్న బాధనంతా చెప్పాలి. శారద ఒక్కతే తనని అర్థం చేసుకోగలుగుతుంది. ఉత్సాహం నిండిన మొహంతో శంభుని వెంట తీసుకొని కారులో స్టేషన్కు వెళ్ళింది శైలజ. అదేమిటి పిల్లలేరి? ఒక్కదానివే వచ్చావేం? ట్రైన్లోంచి ఒంటరిగా ఒక్క బెడ్డింగుతో ముక్తసరిగా దిగుతున్న శారద వంక ఆశ్చర్యంగా చూస్తూ అంది శైలజ. శారదని తను ఎలా పలకరించాలో అని చేసుకున్న రిహార్సల్స్ మర్చిపోయి. 4 రోజుల భాగ్యానికి వాళ్ళు కూడా ఎందుకు? అయినా అసలు అన్నయ్య ఉత్తరం చూసిన తర్వాత నాకు కాళ్ళు చేతులు ఆడితేనా? ఏడి స్టేషన్కు రాలేదే? బెడ్డింగ్ శంభు చేతికి అందిస్తూ అంది శారద. ఉత్తరమా? శ్రీధర్ శారదకు ఉత్తరం రాశాడా? శైలజలో ఉత్సాహం గప్పున ఎవరో ఊదేసిన దీపంలా ఆరిపోయింది. అందుకే అన్నమాట శారద ఉత్తరం కూడా లేకుండా బయలుదేరి వచ్చింది. అన్నయ్య ఎలా ఉన్నాడు? డాక్టర్లేమంటున్నారు? వరుసగా అడుగుతున్న శారద ప్రశ్నలకి యాంత్రికంగా జవాబు ఇస్తున్న శైలజ మనసు ఎక్కడో ఆలోచిస్తోంది. శారదకి ఉత్తరం రాసినట్లు తనతో మాట మాత్రం కూడా చెప్పలేదు. శైలజ కండ్లు కోపంతో ఎరుపు రంగుకు తిరిగాయి. శారద ఎందుకు వచ్చిందో అర్థమైపోయిన శైలజకి శారదంటే ఉత్సాహం చచ్చిపోయింది. అసలు శారద ధోరణి కూడా మారిపోయింది. దాదాపు తన జీవితం ఆగిపోయింది. ఇహ ముందు అనేది లేదన్నట్లుగా రాశాడట శ్రీధరు. శారద చెప్తుంటే వింటూ కూర్చుంది శైల. మర్నాటి సాయంత్రానికి శ్రీధర్ వచ్చాడు. సాధ్యమైనంత వరకు
వాళ్ళిద్దరికీ దూరం దూరంగానే తిరుగుతోంది శైలజ. ఏదో గంటల తరబడి ఇద్దరూ మాట్లాడుకున్నారు. గడియారం 11 గంటలు చూపిస్తున్నా శ్రీధర్ లేచి లోపలకు రాలేదు. బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిన శైలజ మనసు బరువుగా ఉంది. పోనీ తను జబ్బు నయం అయ్యేదాకా బెజవాడ అన్నయ్య దగ్గరకు వెళ్తే వాళ్ళు మటుకు భరించగలరా? పిల్లా జల్లా గలవాళ్ళు. తనకి హాస్పిటల్ తప్ప ప్రపంచంలో చోటే లేదేమో. శానిటోరియం ఓసారి పెళ్ళైన సంవత్సరంలోనే తను శ్రీధర్తో కలిసి ఓ ఆదివారం ఊరికే చూడటానికి అనంతగిరి వెళ్ళింది. ఎత్తుగా కొండ మీద జుట్టు విరబోసుకున్న స్త్రీలా ఉన్న అడవి మధ్యగా శానిటోరియం ఉంది. ఆ రోజు తనకెంత బాగా గుర్తుంది. ప్రత్యేకంగా తమ కోసమని ఆ రోజు అక్కడున్న ఫారెస్ట్ రెస్ట్ హౌస్ రిజర్వు చేయించుకున్నారు. ఆ రోజు ఆ శానిటోరియంలో ఉన్న ఆ రోగుల్ని చూస్తూ శ్రీధర్ పక్కన నడుస్తున్న తను ఎంత విచారపడింది. బంగళాకి తిరిగి వచ్చిన తర్వాత కూడా తను అదో మాదిరిగా ఉంటే, అందుకే నిన్ను ఇలాంటి చోట్లకి తీసుకురాను. కొన్ని విషయాలు చూసి జాలిపడాలి కానీ ఊరికే అవే మనసంతా నింపుకొని ఆలోచించకూడదు. చూడు, అదిగో అటు క్రిందగా వెళ్ళే రైలు చూడు, ఎలా ఉందో వానపాములా. తన మెడలో ఉన్నట్టి బైనాక్యులర్స్ తీసి ఇస్తూ భుజం తట్టి తన దృష్టి మార్పించి తను బైనాక్యులర్స్లో దూరంగా క్రిందగా పోతున్న రైలుని చూస్తుంటే ప్రక్కగా నిలబడి ఫోటో తీశాడు. బయటకు చూస్తున్న శైలజ తల తిప్పి గోడకున్న ఫోటో చూసింది. ఎంత హుషారుగా ఉండేది తను. ఇప్పుడు బలవంతాన తెచ్చుకుందామన్నా రావటం లేదు. అసలు తనకి నవ్వాలి, సంతోషంగా ఉండాలి అన్న ఆసక్తే పోయింది. ఇంకా నిద్రపోలేదా నువ్వు? శ్రీధర్ లోపలికి వస్తూ కిటికీ దగ్గర బొమ్మలా నిలబడ్డ భార్యని పలకరిస్తూ అన్నాడు. శారద ఇలా హఠాత్తుగా వస్తుందని అతను అనుకోలేదు. అతని ప్రయత్నం వృధా కావటం గాక మరో కొత్త సమస్యని తెచ్చిపెట్టింది. వచ్చిన తర్వాత శైలజ అసలు తనతో మాట్లాడటం లేదు. అదేమిటి అలా నిలబడ్డావేం? మందు వేసుకున్నావా? ఎందుకో శైలజ దగ్గరగా వెళ్ళటానికి అతని మనసు జంకుతోంది. పెదవులు బిగబట్టి ఎటో చూస్తూ చలనం లేని కళ్ళతో ఉన్న శైలజ తనకి చెందనట్లుగా ఎవరో కొత్త వ్యక్తిలా అనిపిస్తోంది అతనికి. శ్రీధర్ ప్రక్క మీద దిండ్లు సరిచేస్తున్నాడు. ఈ మధ్య ఇంటి అందమే పోయింది. శైలజ ఎందులోనూ కల్పించుకోవటం లేదు. ఎటు ఏది సర్దితే ఆమె కోపానికి గురి కావలసి వస్తుందోనని భయపడుతున్న శంభు, రాజు కూడా చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. నేను అన్నయ్య దగ్గరకు వెళ్తాను, హఠాత్తుగా వెనక్కు తిరిగి అంది శైలజ. శ్రీధర్ తలెత్తి చూశాడు. తను వింటోంది శైలజ కంఠస్వరమేనా? అసలు మాట్లాడేది ఆ మనిషేనా? అన్నయ్య అంటే సొంత అన్నయ్య కూడా కాదు, సవతి తల్లి కొడుకు. శైలజ ఏ పరిస్థితుల్లో ఆ ఇంటిని వదిలి వచ్చింది మర్చిపోయిందా? కర్మం జాలక ఎప్పుడైనా తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే 4 రోజులుండి వస్తానని వెళ్ళి 3వ రోజునే వచ్చేస్తున్నానని స్టేషన్కి రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చి వచ్చే మనిషి. ఏమో ఎంతైనా పెంచి పెద్ద చేసిన అన్నగారైతే మటుకు ఈ స్థితిలో ఏదైనా అసలు శైలజ మనసులో ఉన్నదేమిటో ఎందుకిప్పుడు అర్థం కానట్లు అడిగాడు. నిజంగానే అతనికి తెలియటం లేదు. తెలియనట్లు అడుగుతారే, మీ మంచి కోసమే. శైలజ మొహం ఎరుపు రంగుకు తిరిగింది. ఈ మధ్య తరచూ తన మాటలు ఇలాగే ఉంటున్నాయి. అవి పట్టించుకొని మరింత రెచ్చగొట్టటం, తను బాధపడటం ఈ రెండూ ఇష్టం లేని శ్రీధరు విని విననట్లు ఊరుకోసాగాడు. ఈసారి కూడా అలాగే ఊరుకుంటూ సరే నీ ఇష్టం అన్నాడు. అవును మరి, కాస్త వాతావరణం మారితేనన్నా మనిషి మారవచ్చు. క్షణంసేపు శైలజ కళ్ళు అతన్ని చురుగ్గా చూశాయి. మరుక్షణంలో గిర్రున నిండా నీళ్లు తిరిగాయి. నాకు తెలుసులేండి పీడా విరగడవుతుందని. అవునా? వెనక్కు తిరిగి హఠాత్తుగా కిటికీ చువ్వలకేసి తలగొట్టుకుంటూ ఏడవసాగింది శైలజ. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.